హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి చల్లగా ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీమ్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ పాలను అయితే తీసుకున్నాను. ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చినాయి, అందుకనే కొంచెం తక్కువ సేపు అయితే మరిగించానండి. ఇందులో వచ్చేసి 2 స్పూన్స్ షుగర్ని అయితే యాడ్ చేశాను. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక టీ స్పూన్ అయితే ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని ఇలా ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్లో, దీన్ని వచ్చేసి స్లోగా వేస్తూ కలుపుతూ అయితే యాడ్ చేసుకోండి. మీరు వేసినప్పుడు కలపకుండా వేసారంటే ఉండలు కట్టేస్తుంది, అందుకనే కలుపుతూ యాడ్ చేసుకోండి. ఇంకొక 5 మినిట్స్ అయితే పాలను ఇలాగే మరిగించండి. ఇవి కొద్దిగా స్లోగా చిక్కబడుతూ ఉంటాయండి. ఫైనల్గా వచ్చేసి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలైతే చూపిస్తాను. నేను ఇక్కడ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోండి. నేను తొందరగా చల్లారబెట్టాలనేసి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అయితే అందులో ఉంచాను. ఇలా చేస్తే ఫాస్ట్గా అయితే చల్లారిపోతాయి, అంతేకాకుండా పైన వచ్చేసి మీగడ కూడా కట్టదు. అందుకనే నేనైతే ఇలా పెట్టేశాను. పాలు చల్లారే వరకు మ్యాంగోని అయితే కట్ చేసి పైన తొక్క తీసేసి లోపల ఓన్లీ మ్యాంగో వరకు మాత్రమే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి మాకు మ్యాంగోస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి, అందుకనే నేను షుగర్ అయితే ఓన్లీ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మ్యాంగోస్ అంతా స్వీట్గా లేకపోతే మీరు కొంచెం షుగర్ అయితే ఎక్కువ యాడ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. మరి పెద్ద సైజులో ఉంటే ఒక మ్యాంగో అయితే సరిపోతుంది. ఇలా లోపల ఉన్న గుజ్జునంతా మొత్తం సపరేట్ అయితే చేసి నీట్గా తీసేసుకోండి. ఈ మ్యాంగో గుజ్జునంతటిని ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన పాలు ఉన్నాయి కదా, అవి చల్లారిన తర్వాత కొద్దిగా యాడ్ చేస్తూ, అంటే ఫస్ట్ హాఫ్ వరకు వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మనం నార్మల్గా కలుపుకునే దానికంటే మిక్సీ పట్టేసుకున్నామంటే ఇది కొంచెం థిక్గా అయితే అవుతుందండి. ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా అయితే అయ్యింది. ఇంకా ఇప్పుడు మిగిలిన పాలను కూడా యాడ్ చేసేసి మళ్ళీ కంప్లీట్గా అయితే మొత్తం కలిపి ఒకసారి మిక్సీ అయితే వేసాను. ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి అండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని అంతటిని ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే అందులో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఐస్ క్రీమ్ వచ్చిన బాక్స్లో అయితే వేసేస్తున్నాను. మీ దగ్గర చిన్న స్టీల్ కప్స్ లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ ఉన్నా సరే వాటిలో అయితే వేసేసుకోవచ్చండి. పైనుంచి కొద్దిగా క్యాజూ నట్స్ అయితే నేను మ్యాష్ చేసేసి చిన్నగా పలుకులుగా అయితే దంచి పైనుంచి అయితే వేసాను. ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి, వేస్తే కొంచెం తినేటప్పుడు బాగుంటుందని అయితే యాడ్ చేశాను నేను. ఇలా ఇవన్నీ పైనుంచి వేసేసిన తర్వాత దీనికి పైనుంచి వచ్చేసి కవర్తో అయితే కవర్ చేశానండి. కవర్ ఎందుకు వేస్తామంటే ఐస్ అనేది మనకి దీనిపైన ఐస్ పేరుకోకుండా ఉండడానికి, నీట్గా ఐస్ క్రీమ్ చక్కగా జ్యూసీగా రావడానికి అయితే ఇలా కవర్ పెట్టేసి దీనికి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసాను. రబ్బర్ బ్యాండ్ వేసేసి పైనుంచి క్యాప్ అయితే పెట్టేసాము. క్యాప్ పెట్టేసి ఫ్రీజర్లో అయితే పెట్టేసాము. ఇది కవర్ పెట్టాము కాబట్టి క్యాప్ గట్టిగా ఉంటుందో ఊడుతుందో తెలియదు, అందుకనేసి పైనుంచి బరువు అయితే పెట్టామండి. ఇంకా కొంచెం నీట్గా మనకి క్యాప్ అనేది సెట్ అవ్వడానికి నైట్ పెట్టేసామంటే మార్నింగ్ కల్లా నీట్గా అయితే అయిపోతుంది ఐస్ క్రీమ్. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా అయితే అయిందండి ఐస్ క్రీమ్. మీకు ఒకవేళ ఇలా ఐస్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మనము మిక్సీ పట్టేస్తాం కదా, థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని అలాగే గ్లాస్లో లేదా కప్లో వేసేసుకొని కొద్దిగా పైనుంచి మ్యాంగో పీసెస్ వేసుకొని స్పూన్తో తిన్నారంటే అప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అంతే అండి, సింపుల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా పిల్లలకైతే ఈ ఐస్ క్రీమ్ భలే నచ్చిందండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.